G20 సమావేశాలకు ఢిల్లీ ప్రగతి మైదాన్ భారత్ మండపం సిద్ధమైంది. G20 శిఖరాగ్ర సమ్మిట్ సందర్భంగా 15 దేశాల నేతలతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరగబోతున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి చేరుకోబోతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సాయంత్రం 8 గంటల సమయంలో ప్రధాని మోదీతో భేటీ కాబోతున్నారు. జెట్ ఇంజిన్ల సరఫరా, న్యూక్లియర్ టెక్నాలజీ, డ్రోన్ వ్యవస్థలకు సంబంధించిన అంశాలపై మోదీ బైడెన్ కీలక చర్చలు జరపబోతున్నట్లుగా సమాచారం. ఇవాళ అమెరికా, మారిషస్, బంగ్లాదేశ్ అధినేతలతో మోదీ సమావేశం కాబోతున్నారు. రేపు G20 సమ్మిట్తో పాటు బ్రిటన్, జపాన్, జర్మనీ, ఇటలీ దేశాధినేతలతో విడివిడిగా భేటీ అవుతారు. మరోవైపు ప్రగతి మైదాన్ భారత్ మండపంలో అంతర్జాతీయ మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సాంస్కృతిక, ఆర్థిక, దేశ డిజిటల్ విషయాలను తెలుపుతూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఒకేసారి 1500 మంది కూర్చునే విధంగా మీడియాకు ఏర్పాట్లు చేశారు. G20 సమావేశాలకు ఢిల్లీ ప్రగతి మైదాన్ భారత్ మండపం సిద్ధమైంది. G20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా 15 దేశాల నేతలతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపబోతున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి చేరుకోబోతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సాయంత్రం 8 గంటల సమయంలో ప్రధాని మోదీతో భేటీ కాబోతున్నారు. జెట్ ఇంజిన్ల సరఫరా, న్యూక్లియర్ టెక్నాలజీ, డ్రోన్ వ్యవస్థలకు సంబంధించిన అంశాలపై మోదీ బైడెన్ మధ్య కీలక చర్చలు జరపబోతున్నట్లు సమాచారం. ఇవాళ అమెరికా, మారిషస్, బంగ్లాదేశ్ అధినేతలతో మోదీ సమావేశం కాబోతున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, 18వ G20 శిఖరాగ్ర సమావేశాలకి ప్రగతి మైదాన్ భారత మండపం సిద్ధమైంది. అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పుడే ముఖ్యంగా వివిధ దేశాధినేతలు కూడా ఢిల్లీకి చేరుకుంటున్నారు. కాసేపటి క్రితమే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కూడా ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు ఢిల్లీ చేరుకున్న వారిలో అర్జెంటీనా అధ్యక్షుడు, అలాగే ఇటలీ ప్రధాని, ఇప్పుడు ముఖ్యంగా బంగ్లాదేశ్ ప్రధాని కూడా ఢిల్లీ చేరుకున్నారు. మరికొంతమంది దేశాధినేతలు మరి కాసేపట్లోనే రిషి సునాక్ సహా జర్మనీ, జపాన్కి సంబంధించిన అధినేతలు, అలాగే సాయంత్రం జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు, యూరోపియన్ యూనియన్ కంట్రీస్కి సంబంధించిన దేశాధినేతలు కూడా ఈ రాత్రి కల్లా ఢిల్లీ చేరుకుంటారు. రేపు ఎల్లుండు 2 రోజుల పాటు ఈ శిఖరాగ్ర సమావేశాలు జరగబోతున్నాయి. అంతర్జాతీయంగా ముఖ్యంగా ఆర్థిక మాంద్యం, ముఖ్యంగా వివిధ దేశాల మధ్య యుద్ధాలు, అలాగే భవిష్యత్ ఆర్థిక సవాళ్లు, ప్రపంచ దేశాల అభివృద్ధి, ఇటువంటి అనేక అంశాలకు సంబంధించి ముఖ్యంగా రంగాల వారీగా సుస్థిరాభివృద్ధికి సంబంధించిన అంశాలపైన కీలక తీర్మానాలు సైతం ఈ G20 చేయబోతోంది. ఈ నేపథ్యంలో G20 వేదిక వద్ద ముఖ్యంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇటు భారత సంస్కృతి, సాంప్రదాయాలు, అలాగే దేశంలో వినియోగిస్తున్న టెక్నాలజీ, వీటన్నిటికి సంబంధించి ప్రపంచ దేశాధినేతలకు తెలిసే విధంగా స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. పేపర్లెస్ గా ఉండబోతోంది పూర్తిగా ఈ G20 వేదిక అనేది. 1500 మంది మీడియా ప్రతినిధులు కూర్చొని ఒకేసారి పనిచేసుకునే విధంగా కూడా వర్క్ స్టేషన్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా ఈ 24/7 ఈ G20 వేదిక ఏదైతే ఉందో భారత్ మండపానికి పక్కనే ప్రగతి మైదాన్ కన్వెన్షన్ సెంటర్లో ఉన్న హాల్స్లో మీడియా ప్రతినిధుల కోసం ఏర్పాట్లు సైతం చేయడం జరిగింది. భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి భారత మండపాన్ని తీసుకున్నాయి. సుమారు 13,000 మంది భద్రతా సిబ్బందితో ముఖ్యంగా రక్షణ కల్పించడం జరుగుతుంది. ఈ G20 వేదికకి ఎస్పీజీ, ఎన్ఎస్జీ సహా అంతర్జాతీయ సంస్థల భద్రతా సిబ్బంది వారి హస్తాల్లోకి ఈ G20 మండపం అనేది వెళ్ళిపోబోతుంది. భారత మండపం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాలుగా ముఖ్యంగా DRDO డిఫెన్స్ సిస్టమ్స్, ప్రధానంగా యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ని, అలాగే ఇటు అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా వెంటనే గుర్తించే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా, AI కెమెరాస్ ని, వీటన్నిటిని కూడా ఈ G20 వేదిక పరిసరాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ముఖ్యంగా ఎక్కడెక్కడైతే ఈ G20 ప్రతినిధులు పర్యటిస్తారో రాజ్ఘాట్, ముఖ్యంగా ఈ రాజ్ఘాట్కి చుట్టుపక్కల యమునా నది పరివాహక ప్రాంతాలు కూడా ఉన్నాయి. సో బోట్స్లలో, అలాగే ట్రాక్టర్ల పైన కూడా ప్రస్తుతానికి పాట్రోలింగ్ నిర్వహించడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఇండియన్ నేషనల్ ఆర్ట్స్ గ్యాలరీ, అలాగే ఎర్రకోట, జమా మసీద్, షాపింగ్ ఏరియా, చాందినీ చౌక్, ఇటువంటి ప్రాంతాల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. పూర్తిగా ఎక్కడెక్కడైతే ఈ ముఖ్యంగా G20 డెలిగేట్స్ పర్యటిస్తారో ఆయా ప్రాంతాల్లో సుందరీకరణ ముఖ్యంగా ఢిల్లీని తీర్చిదిద్దడం జరిగింది. అంతేకాదు వారికి భారత వంటకాలని రుచి చూపేందుకు సైతం అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేశారు. ఈ రోజు ప్రధానంగా ముగ్గురు దేశాధినేతలతో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు
జరపబోతున్నారు. అది మారిషస్ ప్రధాని, బంగ్లాదేశ్ ప్రధాని, అలాగే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. సో ఈ 3 దేశాధినేతలతో కీలక రంగాలకు సంబంధించి ద్వైపాక్షిక చర్చలు జరపబోతున్నట్లుగా ప్రధాని మోడీ ట్వీట్ చేయడం జరిగింది. భారతదేశం యొక్క ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించడానికి, అలాగే అభివృద్ధి సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ ద్వైపాక్షిక చర్చలు ఉపయోగపడతాయి అని చెప్పి ప్రధాని ట్వీట్ చేశారు. కీలక రంగాలకు సంబంధించి రక్షణ రంగం, వాణిజ్య రంగం, అలాగే సాంకేతిక రంగాలకు సంబంధించి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన అంశాలపైన ప్రధానంగా ఈ దేశాల మధ్య, ఈ 3 దేశాలకు సంబంధించిన అధినేతలతో ఈరోజు ఒప్పందాలు జరగబోతున్నాయి. ఇక రేపు మరో 4 దేశాలు, అలాగే ఎల్లుండు 8 దేశాధినేతలతో మొత్తం ఈ G20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా 15 దేశాధినేతలతో మోడీ 1-to-1 సమావేశాలు నిర్వహించబోతున్నారు. 2 దేశాల మధ్య, ఆయా దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటుగా వివిధ రంగాలకు సంబంధించిన ఒప్పందాలు, అది రక్షణ రంగంలో కానీ, వాణిజ్య రంగంలో కానీ, అలాగే సాంకేతిక విషయంలో కానీ వివిధ రంగాలకు సంబంధించి ముఖ్యంగా 2 దేశాల మధ్య పరస్పర సహకారంతో ముందుకు వెళ్లడం, ముఖ్యంగా అమెరికాతో ప్రధానంగా ఈరోజు సాయంత్రం జరిగే ద్వైపాక్షిక చర్చల్లో ముఖ్యంగా జెట్ ఇంజన్స్ కి సంబంధించి ముఖ్యంగా ఒప్పందాలు జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జెట్ ఫ్లైట్స్ లో ఉపయోగించే ఇంజన్స్ కి సంబంధించిన ఒప్పందాలు, అలాగే న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించి అమెరికాతో కొన్ని కీలక ఒప్పందాలు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా వాణిజ్యపరంగా ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తొలిసారి భారత్కు వస్తున్నారు కాబట్టి ఇటు ఆల్మండ్స్ పైన, కాలిఫోర్నియన్ ఆల్మండ్స్ పైన ముఖ్యంగా ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించడం జరిగింది. అలాగే యాపిల్స్ పైన కూడా ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించడం జరిగింది. కొన్ని కీలక నిర్ణయాలని భారత ప్రభుత్వం తీసుకుంటోంది. అలాగే వివిధ దేశాలకు సంబంధించి బంగ్లాదేశ్తో కానీ, అలాగే ఫ్రాన్స్, యూకే, జర్మనీ, అంతేకాకుండా యుఏఈ ఇటువంటి దేశాలతో కూడా ప్రధాని మోడీ ఆయా దేశాధినేతలతో చర్చలు జరపబోతున్నారు కాబట్టి సో ఆ దేశాల వారీగా భారత్తో ఉన్న సంబంధాలు, భారత్ ఆ దేశంతో ముఖ్యంగా ఎగుమతులు దిగుమతులకు సంబంధించి వేటిపైన దృష్టి సారించింది. ఆయా దేశాలతో భారత్ సంబంధాలు మరింత మెరుగుపడాలంటే ఎటువంటి నిర్ణయాలు భారత ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి అంశాలపైన ప్రధానంగా ఈ ద్వైపాక్షిక చర్చల్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఒక రకంగా ముఖ్యంగా ప్రపంచంలో ముఖ్యంగా భారత్ స్థాయిని మరింత పెంచే దిశగా ఈ G20 సమావేశాలను ఉపయోగించుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఇటు వారికి సంబంధించిన ఏర్పాట్ల విషయంలో కానీ, అలాగే చర్చించే విషయాల్లో కానీ చాలా కీలకంగా భారత్ వ్యవహరించబోతోంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా చేయడం జరిగింది. అతిథి దేవో భవ అన్నట్లుగా ముఖ్యంగా వచ్చే అతిథులందరికీ ఘనంగా స్వాగత సత్కారాలు చేయడంతో పాటుగా వారికి కావాల్సిన మౌలిక వసతులు అన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది భారత ప్రభుత్వం. ఇక G20 సదస్సులో ఏ తీర్మానాలు చేయబోతున్నారు, ముఖ్యంగా ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించి మరింత ఊతమిచ్చే విధంగా, రుణ సదుపాయం పెంచే విధంగా ప్రపంచ బ్యాంకుకు సంబంధించి ఎటువంటి సంస్కరణలు చేయాలి, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMFకి సంబంధించి, అలాగే ఇతర బ్యాంకులకు సంబంధించి ఎటువంటి మార్పులు చేయాలి, ముఖ్యంగా రుణ పరిమితిని పెంచే విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు మరింత వేగంగా అభివృద్ధి చెందేందుకు మౌలిక వసతుల కల్పనకు సంబంధించి కానీ, అలాగే వివిధ రంగాల్లో ముఖ్యంగా ఫుడ్ సెక్యూరిటీ, అలాగే ముఖ్యంగా విద్య, ముఖ్యంగా ఆరోగ్యం ఇటువంటి కీలక మౌలిక వసతులకు సంబంధించి, అలాగే పర్యావరణానికి సంబంధించి, పర్యాటక రంగానికి సంబంధించి ఎటువంటి మార్పులతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అంతర్జాతీయంగా ఈ G20 సభ్య దేశాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించడానికి, అలాగే వివిధ దేశాల మధ్య ఉన్న వార్ జోన్స్, ముఖ్యంగా చైనాకి భారత్కి మధ్య ఉన్న పరిస్థితి, సరిహద్దు పరిస్థితికి సంబంధించి, అలాగే రష్యా ఉక్రెయిన్కి మధ్య ఉన్న యుద్ధ వాతావరణం, ఇటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. సో ఈ ముఖ్యంగా యుద్ధ వాతావరణం వల్ల ఇతర దేశాలు ఎటువంటి సమస్యలు పడుతున్నాయి, ఇబ్బందులు పడుతున్నాయి. సో దాని ఇంపాక్ట్ లేకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా రేపు ఎల్లుండు ముఖ్యంగా ఆయా దేశాధినేతలు G20 సదస్సు వేదికగా చర్చించబోతున్నారు. గోపి, యుక్రెయిన్ రష్యా యుద్ధం కూడా వన్ ఆఫ్ ద టాపిక్. భారత్ దీనిపై రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎస్, ఇప్పటి వరకు ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి సంబంధించి భారత్ చాలా న్యూట్రల్గా వ్యవహరిస్తోంది. అటు యుక్రెయిన్ వైపు ఎంత మాట్లాడుతుందో, రష్యాకు సంబంధించి ముఖ్యంగా యుద్ధం పరిష్కారం కాదు, శాంతియుతంగా ఏ సమస్యనైనా పరిష్కరించుకోవాలని చెప్పి మొదటి నుంచి కూడా శాంతి మార్గాన్ని భారత్ సూచిస్తూ ఉంది. సో ఈ వేదికగా ముఖ్యంగా కొన్ని దేశాలు, జర్మనీ, జపాన్, కొన్ని దేశాలు, అమెరికా ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నాయి. 1.5 కాలంకి పైగా గడిచిపోయిన పరిస్థితి ఉంది యుద్ధ వాతావరణం. సో 2 దేశాలు కూడా ఆర్థికంగా నష్టపోయాయి. దీనివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు అన్నది కొన్ని దేశాధినేతల అభిప్రాయం. సో ఖచ్చితంగా ఈ యుక్రెయిన్ రష్యా యుద్ధం అంశానికి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ సమావేశానికి రాకపోవడానికి ప్రధాన కారణం కూడా ఈ యుద్ధమే. సో ఈ అంశానికి ముఖ్యంగా ఇంతటి ముఖ్యంగా
గ్లోబల్ ఎకానమీలో 80% పైగా జీడిపి కలిగి ఉన్న దేశాలకు సంబంధించి భాగస్వామిగా కలిగి ఉన్న రష్యా ఈ సమావేశానికి హాజరు కాకుండా ఆ దేశానికి సంబంధించిన విదేశాంగ మంత్రిని సమావేశానికి పంపించడం, సో వివిధ ప్రపంచ దేశాలని ఎదుర్కోలేక ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ దూరంగా ఉన్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. సో ఖచ్చితంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల వివిధ దేశాలపైన ఎటువంటి ప్రభావం పడుతుంది, అర్జెంటీనా సహా మరికొన్ని కీలక చిన్న దేశాలపైన, చిన్న ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాలపైన, ముఖ్యంగా గోధుమల ప్రభావం, ముఖ్యంగా వీట్ ప్రొడక్షన్లో ఇటు ఉక్రెయిన్ చాలా పెద్ద దేశం. సో అటువంటి దేశం యుద్ధంతో చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో పూర్తిగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. అక్కడి నుంచి ఎటువంటి ఎగుమతులు లేకుండా ఆ దేశ ఎగుమతుల మీద ఆధారపడి ఉన్న మిగతా దేశాలపైన ప్రభావం పడుతుంది కాబట్టి సో వివిధ దేశాలు ఆ అంశాన్ని కూడా ఈ G20 వేదికగా లేవనెత్తే అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా అయితే తీర్మానాలకు సంబంధించి మాత్రం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, ఆర్థిక సవాళ్లు, అంతేకాకుండా ఈ ద్రవ్యోల్బణానికి సంబంధించి ముఖ్యంగా ఎదుగుతున్న దేశాలకు సంబంధించి అంతర్జాతీయ బ్యాంకులు సహకారం మరింత పెంచే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అలాగే పర్యావరణానికి సంబంధించి ఆరోగ్య భద్రత, అలాగే ఆహార భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపైనే ప్రధానంగా తీర్మానాలు ఉండే అవకాశం కనిపిస్తోంది. సో ఖచ్చితంగా అంతర్జాతీయ అంశాలన్నిటిపైన కూడా ఈ G20 శిఖరాగ్ర సమావేశాల్లో ఆయా దేశాలు లేవనెత్తే అవకాశం ఉంది. గోపి, ఇప్పటి వరకు ఎంతమంది దేశాధినేతలు ఢిల్లీ చేరుకున్నారు? వారికి స్వాగత ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ఇప్పటి వరకు అర్జెంటీనా అధ్యక్షుడు తొలుత ఢిల్లీ చేరుకున్నారు ఈరోజు ఉదయం. ఆ తర్వాత ఇంగ్లాండ్ ప్రధాని, కాసేపటి క్రితమే ఇటు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కూడా ఢిల్లీ చేరుకున్నారు. మరి కాసేపట్లో ఇంగ్లాండ్ ప్రధాని రిషి సునాక్ ఇటు ఢిల్లీ చేరుకోబోతున్నారు. అలాగే జర్మనీ, జపాన్, యూకే, అలాగే వివిధ దేశాలకు సంబంధించి చైనా నుంచి ఆ దేశ ప్రధాని వస్తున్నారు. సో ఈ సాయంత్రానికి రాత్రి కల్లా కూడా వివిధ దేశాలకు సంబంధించిన అధినేతలంతా కూడా చేరుకుంటారు. కాసేపటి క్రితమే రిషి సునాక్ కూడా ఢిల్లీ చేరుకున్నారు. ఆయన తొలి పర్యటన ఇది. భారత సంతతికి సంబంధించిన వ్యక్తి కావడంతో ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ఇటు రిషి సునాక్ గతంలో ప్రధాని మోడీ వివిధ దేశాల పర్యటన సందర్భంగా ఆయన్ని కలవడం జరిగింది. సో ఇప్పుడు భారత్లో ముఖ్యంగా తొలిసారి ఆయనకి ఆతిథ్యం G20 సమావేశాల సందర్భంగా ఆయన భారత్ వచ్చారు కాబట్టి సో ఆయనతో కూడా ప్రత్యేక సమావేశాన్ని మోడీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కేంద్ర మంత్రులు ఈ G20 సదస్సుకు వచ్చే అతిథులందరికీ కూడా స్వయంగా వివిధ శాఖల మంత్రులు, ముఖ్యంగా స్టీల్ మినిస్ట్రీ కానీ, రైల్వే మినిస్ట్రీ కానీ, అలాగే కీలక శాఖలకు సంబంధించిన మంత్రులు వారికి ముఖ్యంగా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో, అలాగే పాలం ఎయిర్పోర్ట్లో వారికి స్వాగతం పలుకుతున్నారు. అనంతరం వారితో ప్రత్యేకంగానే ప్రధాని మోడీ సమావేశాలు ఉంటాయి. ఈరోజు ప్రధాని నివాసంలో 3 సమావేశాలు జరగబోతున్నాయి. అది ఒకటి బంగ్లాదేశ్, మయన్మార్, అలాగే అమెరికా అధ్యక్షుడితో. రేపు G20 సదస్సు సందర్భంగా ఇటు ఎక్కడైతే భారత మండపం ప్రగతి మైదాన్ వేదిక ఉందో ఆ వేదికకు సంబంధించిన వెన్యూలోనే 4 దేశాల అధినేతలతో ప్రధాని సమావేశం అవుతారు. ఎల్లుండి 8 దేశాలకు సంబంధించిన అధినేతలతో సమావేశం అవుతారు. సో ఒక్కొక్కరిగా అయితే ప్రస్తుతం వివిధ దేశాధినేతలంతా కూడా భారత్ చేరుకుంటున్నారు. ఈ రాత్రి కల్లా ముఖ్యంగా అన్ని దేశాలకు సంబంధించి G20లో భాగస్వామ్యంగా ఉన్న దేశాల్లో చైనా, అలాగే రష్యా మినహా మిగతా దేశాలకు సంబంధించిన అధినేతలంతా కూడా ప్రస్తుతం వస్తున్నారు. స్పెయిన్కి సంబంధించిన అధ్యక్షుడు కూడా ఇటు కరోనా బారిన పడినట్లుగా తెలుస్తోంది. సో కోవిడ్ ప్రోటోకాల్ని కొంతమంది అధినేతలు పాటించబోతున్నారు. అందులో జో బైడెన్ కూడా ఉండబోతున్నారు. ఆయన భార్య జిల్ బైడెన్కి కరోనా సోకడంతో ఆయన పర్యటన కూడా ఖరారవుతుందా లేదా అన్న సందిగ్ధత ఉండేది. కానీ ఆయనకి కోవిడ్ నెగిటివ్ రావడంతో ఇటు జో బైడెన్ ముఖ్యంగా భారత పర్యటనకు వచ్చారు. కోవిడ్ ప్రోటోకాల్ని పాటించబోతున్నారు. సాయంత్రం 7 గంటల సమయంలో ఆయన కూడా ఢిల్లీ చేరుకుంటారు. 8 గంటలకి ద్వైపాక్షిక చర్చల కోసం ప్రధాని మోడీతో భేటీ అవుతారు. ప్రధాని నివాసంలోనే ఆయనకు ఒక ప్రత్యేక విందుని సైతం ప్రధాని మోడీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే జో బైడెన్ తొలిసారి భారత పర్యటనకు వస్తున్నారు. ఆయన కోసం ఐటీసీ మౌర్యలో హోటల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అలాగే ఆయనకు సంబంధించిన బీస్ట్ వాహనం కూడా ఆయనతో పాటు రాబోతోంది. ఎయిర్ ఫోర్స్ 1లో ఆయన ల్యాండ్ కాబోతున్నారు. ఢిల్లీ పాలం ఎయిర్పోర్ట్లోనే ఆయన విమానాన్ని సైతం పార్క్ చేయబోతున్నారు. ఆయనతో పాటుగా ఆయన భద్రతా సిబ్బంది పూర్తిగా 200 మంది వరకు కూడా అమెరికా అధ్యక్షుడితో పాటు ఆయన ప్రతినిధి బృందం రాబోతున్నట్లుగా సమాచారం. సో వారికి కావాల్సిన వసతి ఏర్పాట్లన్నింటినీ కూడా భారత ప్రభుత్వం చేయడం జరిగింది. సో ఒకరొకరుగా అధినేతలంతా కూడా G20లో ఉన్న సభ్య దేశాలు, అలాగే ఆహ్వానిత దేశాలతో పాటుగా అంతర్జాతీయ ప్రతినిధి సంస్థలు WTO, WHO, అలాగే IMF సహా ప్రపంచ బ్యాంకు, ఇతర ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితితో పాటు ఇతర సంస్థలు, అలాగే ఆహ్వానిత సంస్థలకు సంబంధించిన ప్రతినిధులంతా కూడా ఈ రాత్రి కల్లా ఢిల్లీ చేరుకుంటారు.
రేపు శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొంటారు. అనంతరం రేపు రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారందరికీ కూడా విందు ఇవ్వడం జరుగుతుంది. ఈ విందుకి కేంద్ర మంత్రులు అలాగే కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులు సహా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం పలకడం జరిగింది. నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, అలాగే హేమంత్ సోరెన్ ఇటువంటి కొంతమంది ముఖ్యమంత్రులు కూడా ఈ G20 నేతలకు ఇచ్చే విందుకి ముఖ్యమంత్రులు కూడా హాజరు కాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అనంతరం ఎల్లుండు వాళ్ళంతా కూడా రాజ్ఘాట్, అలాగే నేషనల్ ఆర్ట్స్ గ్యాలరీ, అలాగే పూసా వ్యవసాయ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ని, అలాగే కొన్ని పర్యాటక ప్రాంతాలని ఢిల్లీలో సందర్శిస్తారు. సో చూడాలి, ముఖ్యంగా అంగరంగ వైభవంగా ప్రతినిధుల కోసం ఏర్పాట్లు, అలాగే అన్ని హంగులతో ఢిల్లీని తీర్చిదిద్దారు. అయితే ఎంత ఘనంగా అయితే ఈ సమావేశాలను ఏర్పాటు చేశారో అంత గొప్ప నిర్ణయాలు ఈ G20 శిఖరాగ్ర సమావేశాల్లో తీసుకుంటారా? ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి G20 ఎటువంటి ముఖ్యంగా స్పందన కనబరుస్తుంది, అలాగే ప్రపంచ ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొనేందుకు ఎటువంటి నిర్ణయాలతో ముందుకెళ్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి. అలాగే గోపి, దేశాధినేతల బసకి సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అక్కడ సరౌండింగ్స్ కావచ్చు, భద్రతకి సంబంధించి ఏ విధమైన ఏర్పాట్లు జరిగాయి? ఎస్, భద్రత విషయంలో ఇటు 130,000 మందితో ఇటు సెంట్రల్ ఫోర్సెస్ అలాగే ఢిల్లీ పోలీసులతో భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. 80,000 మంది ఢిల్లీ పోలీసులు, అలాగే మరో 50,000 మంది వరకు కూడా సెంట్రల్ ఫోర్సెస్తో భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే కేవలం భారత సెక్యూరిటీ ఏజెన్సీసే కాదు, CIA లాంటి అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, అలాగే ముఖ్యంగా UK, రష్యా, చైనా ఆయా దేశాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఆయా దేశాధినేతల భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. ఎందుకంటే గ్లోబల్ ఎకానమీలో అత్యధిక 85% జీడీపీని కలిగి ఉన్న దేశాలు, వాణిజ్యంలో 75% భాగస్వామ్యం కలిగి ఉన్న దేశాలు కాబట్టి దేశంలో ప్రపంచంలోనే చాలా కీలక పాత్ర ఆర్థిక వ్యవస్థలోనూ, ప్రపంచం ముఖ్యంగా గ్లోబల్ ఎకానమీలోను, గ్లోబల్ పాలిటిక్స్లో కీలక భాగస్వాములుగా ఉన్న దేశాధినేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. కాబట్టి భద్రత విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా అన్ని రకాల చర్యలను చేపట్టడం జరిగింది. వారి కోసం 5 స్టార్ 7 స్టార్ హోటల్స్ని ఏర్పాటు చేశారు. 3,500 హోటల్స్ని, రూమ్స్ని బుక్ చేయడం జరిగింది. ఇటు ITC మౌర్యాలో జో బైడెన్ ఉండబోతున్నారు, అలాగే రిషి సునాంక్ షాంగ్రీలా హోటల్లో, ఇటు లీ మెరిడియన్ హోటల్లో జపాన్ అలాగే యూరోపియన్ యూనియన్కి సంబంధించిన ప్రతినిధులు ఉండబోతున్నారు. అలాగే క్లారిడ్జస్ హోటల్ లలిత్, అలాగే షాంగ్రీలా, తాజ్ ప్యాలెస్, ఈ విధంగా చాలా 5 స్టార్ 7 స్టార్ హోటల్స్లో అన్ని ఫెసిలిటీస్తో ఉన్న హోటల్స్ని వారి కోసం బుక్ చేయడం జరిగింది. భద్రత విషయంలో కూడా ముఖ్యంగా ఇటు DRDO రూపొందించిన అత్యాధునిక సాంకేతికలు కలిగిన రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఎయిర్ స్ట్రైక్స్ నుంచి అలాగే డ్రోన్ వ్యవస్థల నుంచి కాపాడగలిగే DRDO డిఫెన్స్ సిస్టమ్స్ని ఈ భారత మండపం పరిసరాల్లో మోహరించడం జరిగింది. ఒక్క భారత మండపం పరిసరాల్లోనే 13,000 భద్రతా సిబ్బందితో పాటుగా DRDO రూపొందించిన యాంటీ డ్రోన్ సిస్టమ్స్ని, యాంటీ మిసైల్ సిస్టమ్స్ని కూడా ఈ పరిసర ప్రాంతాల్లో మోహరించడం జరిగింది. ఇటు ఏరో సిటీ హోటల్స్లోనూ, అలాగే ఢిల్లీ గురుగావ్ హోటల్స్లో కూడా ఈ దేశాధినేతలందరికీ కూడా బస ఏర్పాటు చేసి అక్కడ కూడా ఒక్కో హోటల్ వద్ద సుమారు 200-300 మంది భద్రతా సిబ్బందితో భద్రతను కల్పించడం జరిగింది. సో చాలా ప్రతిష్టాత్మకంగా ఈ G20 శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించేందుకు, ఎందుకంటే వసుదైవ కుటుంబకం, ఒకే ప్రపంచం, అలాగే ఒకే కుటుంబం అన్న నినాదంతో వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ థీమ్తో ఈసారి సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి చాలా ఘనంగా ఈ సమావేశాలని ఒక పండుగలా నిర్వహించేందుకు భారత ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేసింది. రైట్, థ్యాంక్ యూ గోపి. G20 సమావేశాలకు ఢిల్లీ ప్రగతి మైదాన్ భారత మండపం సిద్ధమైంది. G20 శిఖరాగ్ర సమ్మిట్ సందర్భంగా 15 దేశాల నేతలతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపబోతున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీ చేరుకోబోతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సాయంత్రం 8 గంటల సమయంలో ప్రధాని మోదీతో భేటీ కాబోతున్నారు. జెట్ ఇంజన్ల సరఫరా, న్యూక్లియర్ టెక్నాలజీ, డ్రోన్ వ్యవస్థలకు సంబంధించిన అంశాలపై మోదీ బైడెన్ కీలక చర్చలు జరపబోతున్నట్లుగా సమాచారం వినిపిస్తోంది. ఇక ఇవాళ అమెరికా, మారిషస్, బంగ్లాదేశ్ అధినేతలతో మోదీ సమావేశం కాబోతున్నారు. రేపు G20 సమ్మిట్తో పాటు బ్రిటన్, జపాన్, జర్మనీ, ఇటలీ దేశాధినేతలతో విడివిడిగా మోదీ భేటీ అవుతారు. మరోవైపు ప్రగతి మైదాన్ భారత మండపంలో అంతర్జాతీయ మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అధికారులు. సాంస్కృతిక, ఆర్థిక, దేశ డిజిటల్ విషయాలను తెలుపుతూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఒకేసారి 1,500 మంది కూర్చునే విధంగా మీడియాకు ఏర్పాట్లు చేశారు అధికారులు.